ఇవాళ మనకి వరల్డ్ టొబాకో డే అండి. అంటే స్మోక్ చేయకూడదు అని చెప్పేసేసనమాట. అమెరికా దేశంలోనూ చాలా కష్టాలు పడి వాళ్ళు ఈ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అన్నది తేడానికి ఆ ప్యాకెట్ల మీదంతాను ఇన్ని కష్టాలు పడ్డారండి. కానీ మన దేశంలో ఇటీవల చూస్తే గనక ఆడపిల్లలు కూడాను స్మోక్ చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగాను బాగా చదువుకున్న వాళ్ళు, కొంచెం హై క్లాస్ వాళ్ళు, ఈ హుక్కా తాగడం ఒకటి, ఇవన్నీ కూడాను కొంచెం అంటే అది ఏదో చెయ్యాలి, అందరూ చేస్తున్నారు నేను కూడా చెయ్యాలి ఇలాగా అలా అయిపోయింది. ఇవి కాకుండా మనం కింది వాళ్ళలో చూస్తే గనక ఈ జర్దా పాన్ తినడము, అంటే పాన్‌లో కూడా టొబాకో తినడము. కొంతమంది ఏమో ముఖ్యంగాను కోస్టల్ డిస్ట్రిక్ట్స్‌లో చూస్తే గనక వాళ్ళు చుట్టలు కాల్చడము ఆడవాళ్ళు. అది కూడాను మండుతుండేది నోట్లో పెట్టుకొని కాల్చడము. ఇవన్నీ కూడాను చాలా కామన్‌గా చూస్తాం. ముఖ్యంగా పెద్దవాళ్ళలోనండి. తర్వాత పొగాకు నమలడం కూడా కొంతమందికి అలవాటైపోయింది. వీటన్నిటి మూలాంచి ఆడవాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా ముప్పుందండి. ముఖ్యంగాను నోట్లో క్యాన్సర్ రావడం ఈ జరదా పాన్ ద్వారాను. తర్వాత మనకి అన్నవాహికలో కూడాను దీని మూలంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ కాకుండాను ఒకవేళ భర్త కూడా స్మోక్ చేస్తున్నాడనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే పాసివ్ స్మోకింగ్ అంటారు ఇంట్లో. భార్య గర్భంతో ఉందనుకోండి, ఆ అమ్మాయి ముందు ఈయన స్మోక్ చేశాడనుకోండి, ఆ స్మోక్‌లో ఉండే నికోటిన్ ఆవిడ ఊపిరితిత్తుల్లో కూడా ప్రవేశిస్తదండి. ఆవిడకి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. అవన్నీ కాకుండా గర్భస్థ శిశువు మీద కూడా ఈ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ ఎదగదు. బిడ్డది ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. చిన్నగా ఉంటుంది. స్మాల్ ఫర్ జెస్టేషన్ ఏజ్ బేబీ అంటారనమాట దీనికి. అలాగే మగవాళ్ళలోనూ స్మోక్ చేసినప్పుడు వాళ్ళ వీర్యంలో కూడా నికోటిన్ బయటకొస్తుందండి. దాంతో సంభోగ సమయంలో ఏమవుతుందంటేను ఆడవాళ్ళకి ఈ నికోటిన్ గర్భాశయ ముఖద్వారానికి సోకి హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉండేటట్టుగా ఉంటే గనక క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయండి. కాబట్టి ఆడవాళ్ళు సొంతంగా వాళ్ళు స్మోక్ చేయడము, వాళ్ళు పొగాకు వాడడమే కాకుండా వాళ్ళ ఇంట్లో భర్త గాని, లేకపోతే పెళ్లి కాని పిల్లలు ఇంట్లో తండ్రి స్మోక్ చేస్తున్నాడనుకోండి, చైన్ స్మోకర్స్ ఉంటారు కొన్నిసార్లు. దానితో కూడాను వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలా పెరుగుతాయండి. మరి ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారండి స్మోకింగ్ ఈజ్ డేంజరస్, ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి. అయినా కూడాను దీన్ని చాలామంది వదలటం లేదండి. ఇటీవలి కాలంలో గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయకూడదని. అయినా మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నామండి. అంటే బ్యాన్ చేశారు కానీ దాన్ని ఆచరణలో ఎంత పెట్టారు అన్నది మనకు తెలియట్లేదు. దీంతో కూడా ఏమవుతుందంటే పబ్లిక్ స్మోకింగ్ మూలాంచి కూడా కొన్ని కష్టాలు. అలాగే మనం ఇప్పుడు చూస్తే కనుక కొన్ని హోటల్లో కూడా స్మోకింగ్ రూమ్స్ అని ఉంటాయి. అక్కడ పోయే స్మోక్ చేయాలి వాళ్ళు. బయటికి రావడానికి వీలు లేదు. బయట స్మోక్ చేయకూడదని. అలా చేసేవి కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఆడపిల్లలు కూడా స్మోక్ చేయడం మేము ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి. మా దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా నాకు స్మోకింగ్ అలవాటు అయ్యింది. మరి నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలి అని అడుగుతున్నారు కొంతమంది. అలాంటప్పుడు మేము వాళ్ళకి సలహా ఇస్తాం. ముందర స్మోకింగ్ మానేయండమ్మా, ఇది మంచిది కాదు. ఊపిరితిత్తులకి ప్రాబ్లం కాదు, అన్నవాహికకే కాదు, నోటికి కాదు. ఈ క్యాన్సర్లు వచ్చేదే కాకుండాను గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ మానేయడం చాలా మంచిది. బిడ్డ మీద కూడా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి మీరు ఒక 3 నెలలు స్మోకింగ్ మానేసి దాని తర్వాత కానీ ప్లాన్ చేసుకోకండి ప్రెగ్నెన్సీ అని మేము చెప్పడం కూడా జరుగుతోంది. పొగాకు వాడకం అన్నది అది కమర్షియల్ క్రాపేనండి. దాని గురించి చాలా లాభాలు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. కానీ స్లోగా దీన్ని మనం అసలు పెంచడమే, పొగాకుని పెంచడం అన్నది కూడా మానేస్తే గనక అంటే దొరకకపోతే ఎవరు దీన్ని ఉపయోగించరు కదండి. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడాను ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ స్మోకింగ్ మనం బ్యాన్ చేసినా కూడా ఇప్పుడు మిగతా డ్రగ్స్ లాగానే అడిక్షన్స్ దీనికి కూడా అలవాటు పడిపోతారన్నమాట. కాబట్టి ఈ అడిక్షన్ వస్తే గనక మళ్ళీ అడిక్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుందండి. దానికి కూడా ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్ వీటికన్నిటికి కూడా అడిక్షన్ సెంటర్స్ పెట్టున్నారు. ఇప్పుడు మగవాళ్లే కాకుండా ఆడవాళ్ళు కూడా దానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ స్మోకింగ్ అన్నది కూడా ఇది అడిక్షన్ అండి. అడిక్షన్ అంటే మనకు అలవాటైపోయేది అనమాట. మత్తు పదార్థాల్లాగా, డ్రింక్ లాగా అలాగా. దీనికి కూడా ఇప్పుడు అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మనము అక్కడికి పంపించవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా కొన్నిసార్లు దీనికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళని అడిక్షన్ సెంటర్స్ మనకి ఇంకా ఎక్కువగా కావాలి ఈ అడిక్షన్స్ పోవాలంటే కనుక. కాబట్టి ఇది ఎప్పుడైతే మనకి ఈ అడిక్షన్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయో
అలాంటి చోటికి వీళ్ళని పంపించి అడిక్షన్ మానిపించడం చాలా మంచిదండి. పొగాకు వాడకం అన్నది అంటే యాంటీ టొబాకో డే అని మనం దాన్ని పాటిస్తున్నాం కానీ, నిజంగా టొబాకో మానేయాలి అంటే గనక గవర్నమెంట్ కూడా పూనుకోవాలండి ఇది. లేకపోతే మాత్రం ఇది ఇలాగే జరుగుతుంది.